ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా ఆగ్రహం. బుల్లా బ్రహ్మనాయుడు గారికి మద్దతుగా పాలాభిషేకం. 2 రోజుల క్రితం వినుకొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు గారు రాష్ట్రంలో జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలని ఎక్స్చేంజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కల్తీ మద్యం తాగి చిన్న పేద ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని, వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడుతున్నారని, ఆడవారు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఏంటమ్మా అందరు వేయండి తల ఒకటి. నశించాలి బ్రహ్మనాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై జగన్ జై జగన్. నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏమైతే ఉందో, కల్తీ మద్యం తాగి మహిళలు ఇబ్బంది పడుతున్నారు, మగవాళ్ళు తాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు అని బ్రహ్మనాయుడు గారి దగ్గరకు వచ్చి ఆడవాళ్ళు మొదలుపెట్టుకుని బాధపడుతుంటే దాని గురించి ఖండించి ఆడవాళ్ళ కోసం అయ్యి అలా చెప్పారు. కానీ బ్రహ్మనాయుడు గారు వాస్తవానికి ఆడవాళ్ళని కించపరిచే అలాంటి సంస్కృతి బ్రహ్మనాయుడు గారిది కాదు. ఎందుకంటే ఏమండి మేయర్ గారు నిన్నటి దాకా కూడా మీరు కూడా చూశారు బ్రహ్మనాయుడు గారి మనస్తత్వం, ఆయన ఎలా ఇదంటే బిహేవియర్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు. ఆయన 2019లో ఆయన వచ్చేంత వరకు కూడా ఆడవాళ్ళు నీళ్ళకి ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. మీకు తెలుసు, వినుకొండ ప్రజలు మొత్తానికి తెలుసు. కానీ ఆయన ఆడవాళ్ళ కోసమే పాపం ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే కదా మంచినీళ్ళు చెరువులు అంతా బాగు చేయించి ఇలా 2019లో బ్రహ్మనాయుడు గారు వచ్చేంత వరకు కూడా నీళ్ళకి అంత ఇబ్బంది పడ్డారు. అంత కరోనాలో కూడా జనము ఇంట్లో ట్యాప్ తీసుకుంటూ ఇంట్లోకి నీళ్ళు వచ్చేటట్టు అంత చక్కగా బ్రహ్మనాయుడు గారు చేయించారు. అట్లాంటి వాళ్ళ మీద ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అది సబబు కాదండి. ఏదన్నా ఉంటే మామూలుగా మాట్లాడుకోవాలి, కానీ ఆడవాళ్ళని కించపరుచుకోవడం అసలు అది సంస్కారం కాదు. పసుపు కుంకుమ పెట్టి చీర పెట్టి ఆడపడుతులకు చీర పెట్టిన వాళ్ళు ఏ ఎమ్మెల్యే అయినా ఉన్నారండి? మీరు ఎవరైనా చూసారా? ఎవరైనా ఉన్నారా? ఆయన ఆడపడుతుకి ఎంత గౌరవం ఇచ్చి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఆయన పసుపు కుంకుమ కింద నియోజకవర్గం మొత్తానికి చీరలు పంపిణీ చేశారు. సొంత ఖర్చు పెట్టుకొని నియోజకవర్గం మొత్తానికి పంచిపెట్టారు. ఒక అన్నలాగా తోబుట్టువులా మనందరినీ తోబుట్టువులాగా చూసుకునేది ఒక అన్నలాగా మన సొంత తోబుట్టువులు కూడా ఒక్కోసారి మనకి మనస్పర్ధలు వచ్చి మాట్లాడుకోకుండా ఉంటాం. అట్లాంటిది ఆయన కులం చూడకుండా, పార్టీ చూడకుండా, మతం చూడకుండా, వీళ్ళు వాళ్ళు అని చూడకుండా ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా ఆయన సొంత ఖర్చుతోటి, అది ఏమన్నా పార్టీ నుంచి వచ్చిన ఫండ్ అండి లేదు, ఆయన స్వయంగా ఆయన సొంత ఖర్చుతోటి అట్లా పెట్టుకొని